ప్రైజ్ లార్డ్. ఈ రోజున విశ్వాస వీరుడైనటువంటి జార్జ్ ముల్లర్ గారి గురించి మనం మాట్లాడుకుందామండి. ఈ జార్జ్ ముల్లర్ గారి గురించి ఎన్నో అద్భుతాలు ఈయన జీవితంలో మనం చాలా చూస్తూ ఉంటాం. ఈయన గురించి మీరు ఆలోచించినట్లయితే ఈ జార్జ్ ముల్లర్ గారి గురించి మనం బయోగ్రఫీ మాట్లాడుకుందాం. ఈయన యొక్క పూర్తి పేరు ఏంటంటే గనక జోహన్ జార్జ్ ఫ్రెడినాట్ ముల్లర్గా ఈయన పిలుస్తూ ఉంటారండి. ఈయన 1805లో సెప్టెంబర్ 27న ఈయన జన్మించడం అనేది జరిగింది. ఈయన యొక్క తల్లిదండ్రుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తండ్రి గారి పేరు ఫ్రెడిచ్ ముల్లర్గా పిలుస్తారు, తల్లిగారు సోఫీ ముల్లర్గా పిలుస్తూ ఉంటారండి. చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఈయన 1829లో లండన్లో సొసైటీ ద్వారా ఈయన ఇంగ్లాండ్లోని పరిచర్య చేయడం అనేది జరిగింది. ఆ పరిచర్య క్రమంలో ఇతను ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడండి. ఆ స్నేహితుడి పేరేంటంటే కనుక హెన్రీ క్రైతో ఈయన పరిచయం చేసుకున్నాడు. హెన్రీ క్రైగ్తో ఈయన చాలా చోట్ల అనేకమైనటువంటి ప్రసంగాలను అనేక చోట్ల దేవుని పరిచయాలు చేసి ఉండేవారండి వీళ్ళిద్దరూ. ఈయన గురించి వివాహం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈయన 1830లో ఈయన అక్టోబర్ 7వ తారీఖున ఈయన మేరీ గ్రోస్తో వివాహం చేసుకోవడం అనేది జరిగింది. ఈయన యొక్క బయోగ్రఫీ ఇదండి. ఈయన జీవితంలో ఎన్నో అద్భుతాలు మనం చూడగలుగుతాం. ఎన్నో అద్భుతాలు ఈయన గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక అద్భుతం గురించి ఈయన జీవితంలో ఒక సంఘటన జరిగింది. చాలా జాగ్రత్తగా ఆ సంఘటన ఏంటో మనం మాట్లాడుకుందాం. ఈయన పరిచర్య గురించి మనం ఇంకా మాట్లాడుకున్నట్లయితే ఈయన పరిచర్య తల్లిదండ్రులు లేని పిల్లల దగ్గర, అనాథల దగ్గర ఈయన పరిచర్య జరగడం అనేది జరిగింది. ఈయన 1836లో 30 మంది ఆడబిడ్డలకు ఈయన వసతి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎంత అద్భుతం కదండి. అలాగా ఈయన తన యొక్క పరిచర్య, అనాథ పిల్లలకి సేవ చేసే పరిచర్యను మొదలు పెట్టడం అనేది చాలా జరిగిందండి. ఇలా ఏంటంటే పరిచర్య విస్తరించే కొలది ఆ యొక్క వసతి సరిపోక ఈయన తర్వాత ఏం చేశాడంటే కొద్ది కాలమైన తర్వాత ఈయన ఒక పెద్ద గృహాలు నిర్మించడం అనేది జరిగింది. అనేక అనాథ పిల్లలకు ఈయన సేవ చేస్తూ పరిచర్య చేస్తూ ఈయన సేవ జీవితం కొనసాగించడం అనేది జరిగిందండి. ఈయన జీవితంలో ఒక విశ్వాసానికి పరీక్షించే ఒక సన్నివేశం ఈయన జీవితంలో జరిగింది అని అదేంటంటే కనుక మీకు నేను వివరిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈయన ఒక రోజున ఈయన అనాథ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక వంటవాడు వచ్చి అని అంటున్నాడు, అయ్యా ఈ రోజున పిల్లలకి తినడానికి ఆహారం లేదు, ఎలా అని వంటవాడు అడిగితే ఆ జార్జ్ ముల్లర్ గారు వెంటనే మోకరించి ఆయన ప్రార్థన చేయించినప్పుడు ఆయన చేస్తూ ఉండగా వార్డెన్ గారు వచ్చారండి. వార్డెన్ గారు వచ్చి, అయ్యా మరి పిల్లలకి ఆకలేస్తుందంట, మరి పిల్లలకి తినడానికి భోజనం లేదు, ఎలా అంటే కనుక ఆ యొక్క జార్జ్ ముల్లర్ గారు అంటున్నారు ఆ వంటవారితో ఏమనంటే కనుక, నువ్వు వెళ్ళి పిల్లలకు ప్లేట్స్ ఇచ్చివి, వాళ్ళ ప్లేట్స్ మొత్తం ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు ప్లేట్స్ పంచిపెట్టాను అనగానే ఈ యొక్క వంటవాడికి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈయన పిచ్చోడేంటి, తినడానికి ఆహారం లేదు, ఏ సరుకులు లేవు, ఈయన ప్లేట్స్ ఇవ్వమంటున్నాడేంటి, ఈయన ప్లేట్స్ పిల్లలకి ఇవ్వమంటున్నాడేంటి అని ఈయన పిచ్చోడంటూ ఆ వంటవాడు ఈ యొక్క జార్జ్ ముల్లర్తో అనుకోవడం అనేది జరిగింది. సరే ఇంకా యజమానుడు చెప్పాడు కదా అంటూ ఈ వంటవాడు ఏం చేశాడంటే పిల్లలకు అనేక మందికి ప్లేట్స్ ఇవ్వడం అనేది జరిగింది. మరి కూర్చున్న తర్వాత అక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసండి. జరిగిన అద్భుతం ఏంటంటే కనుక ఎవరో బయట పిలుస్తున్నారంటండి. పిలుస్తుంటే ఒక పెద్ద లారీ ఆ యొక్క జార్జ్ ముల్లర్ యొక్క ఆశ్రయం ముందు నిలబడడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఏంటంటే ఆ లారీ నిలబడడం అనేది జరిగిందో వాళ్ళు చెప్తున్నారు జార్జ్ ముల్లర్ గారితో, అయ్యా ఇక్కడ ఒక పెద్ద సభలు జరుగుతుంది, ఆ సభల్లో వచ్చిన చిక్కు ఏంటంటే గనక ఆ యొక్క పై అధికారిలో ఒకరు చనిపోవడం అనేది జరిగిందయ్యా. మేము పెట్టుకున్న ఈ ఆహార పదార్థాలు, ఈ భోజనం అంతా ఎవరికిద్దామని ఆలోచించినట్లయితే ఇక్కడ ఒక ఆశ్రయం ఉందని చెప్పారు. ఇదిగో అయ్యా మేము వండుకున్న ప్రతి ఆహార పదార్థాలు మీకు మేము ఇచ్చేస్తున్నామని చెప్పి ఆ యొక్క ఇన్ని భోజన పదార్థాలన్నీ కూడా ఆ యొక్క ఆశ్రయం ఇవ్వడం అనేది జరిగింది. చూడండి ఎంత అద్భుతం కదా. దేవుడు తను నమ్ముకున్న వారిపై ఎప్పుడు కూడా తన యొక్క హస్తాన్ని ఎప్పుడు ఉంచుతూ ఉంటాడనమాట.
వాళ్ళు భోజన పదార్థాలు ఏంటండి అసలు తినడానికి ఏమీ లేని పరిస్థితిలో ఏంటండి ఇప్పుడు ఒక సభ అంటే, ఒక పెద్ద సభ అంటే ఎన్ని ఐటమ్స్ వస్తాయండి, ఎన్ని రకాల కూరలు వస్తాయి, ఎన్ని వస్తాయో మనం చూడగలుగుతాం. అలాంటిది ఆ రోజున ఈయన పిల్లలందరికీ సమృద్ధమైన ఆహారం అనేది దేవుడు దయచేయడం అనేది జరిగింది. జార్జ్ ముల్లర్కి ఉన్న ఒకే ఒక విశ్వాసం ఏంటో తెలుసా? దేవుడు, తను నమ్ముకున్న దేవుడు ఎప్పుడు కూడా హాని చేయని దేవుడు. ఎప్పుడు కూడా ఈయన తన బిడ్డలు పస్తులుంటే ఈయనని అలా చూస్తూ ఉండే దేవుడు కాదు మన దేవుడు. అంతే కదా దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆకాశ పక్షిని చూడడి, అవి ఎత్తవు కోయవు, పంటల్లో కూర్చుకున్నావు, తన తండ్రి అయిన దేవుడు ఈయనని వాటిని పోషిస్తున్నాడు. అలాగే మన కన్నైన దేవుడు నేను వాటికంటే శ్రేష్ఠులు కారా అని మన దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ జార్జ్ ముల్లర్ గారు తన జీవితంలో ఈయనని గొప్ప అద్భుతం అనేది ఆ రోజున చూడడం అనేది జరిగింది. ఆ రోజు ఆ పిల్లలు చాలా అద్భుతాలు ఆ రోజున వాళ్ళు చూడడం అనేది జరిగింది. అలా ఇంకో అద్భుతం ఏంటో తెలుసండి, ఎప్పుడైతే ఆ లారీలో ఉన్న ఆహారాన్ని వెళ్ళు ఆ యొక్క పంచి పెడుతున్నారో అక్కడ జరిగిన ఇంకో యొక్క ఇన్సిడెంట్ ఏంటంటే కనుక, అటువైపు వస్తున్న ఒక మిల్క్ డైరీ ఏంటండి, ఒక పాల లారీ అటైపు వస్తుంటే పంక్చర్ అయ్యిందంటండి. ఆ పంక్చర్ అవడంతో ఆ ఆశ్రమం ఎదురుగుండా ఆ లారీ ఆగిపోవడం అనేది జరిగింది. ఆ యొక్క లారీ డ్రైవర్ గారు బాస్కి, వాళ్ళ యొక్క యజమానుడికి ఫోన్ చేశాడు, అయ్యా మరి యొక్క లారీ ఒక టైర్ పంచర్ అయింది, మరి పాల ప్యాకెట్స్ ఉన్నాయి, మరి ఏం చేయమంటారని అడిగితే ఆ యొక్క బాస్ చెప్తున్నాడు, ఆ ఎదురుగుండా ఆశ్రమం ఉంది కదా, ఆ పాలన్నీ కూడా ఆ ఆశ్రమంకి ఇచ్చేయని చెప్పడం అనేది జరిగింది. చూడండి, ఒక అద్భుతంతో పాటు దేవుడు ఆ పిల్లలందరికీ ఈయనని ఇంకో గొప్ప అద్భుతం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆ లారీ బాస్ అలా చెప్పారో ఆ మిల్క్ ప్యాకెట్స్ అన్ని కూడా ఆ పిల్లలకి ఇవ్వడం అనేది జరిగింది. పిల్లలు 15 రోజుల పాటు ఆ యొక్క దేవుడు ఈ పాల ద్వారా పోషించడం అనేది జరిగింది. ఇలా దేవుడు జార్జ్ ముల్లర్ గారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తూ అనేక చోట్ల ఈయన ఆశ్రమాలు నిర్వహిస్తూ గొప్ప పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇలా అనాథల దగ్గర పరిచయం చేస్తూ అనాథ పిల్లలకి అనేకమైన వసతులు ఇస్తూ వాళ్ళని దేవుని కామంలో పెంచినటువంటి గొప్ప విశ్వాస వీరుడు జార్జ్ ముల్లర్ గారు. ఇలా ఈ జార్జ్ ముల్లర్ గారు స్థాపించినటువంటి యొక్క ఎన్నో పాఠశాలలు, 117 పాఠశాలలు ఎన్నో ఏంటని మనం చెప్పుకోవచ్చు. ఈయన దగ్గర 120,000 మంది పైగా ఈ యొక్క జార్జ్ ముల్లర్ దగ్గర అనేకమైన పిల్లలు తరబీదు పొందడం అనేది, క్రీస్తులోనికి నడిపించడం అనేది జరిగింది. ఇలా అనేక చోట్ల సేవలు చేస్తూ అనేక గొప్ప పరిచయం చేసినటువంటి ఈ జార్జ్ ముల్లర్ గారు ఏంటండి, ఈయన 1898లో మార్చి 10వ తారీఖున ఈయన ప్రభు యందు నిద్రించడం అనేది జరిగింది. ఎందుకు ఈ విషయం నేను చెప్పని తెలుసండి, తను నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడు కూడా దేవుడు ఆదరించే దేవుడుగా ఉన్నాడు. మనల్ని ఎప్పుడు కూడా ఆయన మనల్ని పైకి లేపే దేవుడుగా ఉన్నాడు. ఇటువంటి గొప్ప పరిచర్య చేసాడు జార్జ్ ముల్లర్ గారండి. మన విశ్వాసం కూడా ఒకటే, మన యొక్క గురి కూడా ఒకటే. ఏంటో తెలుసండి, మన జీవితంలో దేవుని కొరకు ఖర్చు అయిపోవాలి, మన జీవితం దేవునికి పణంగా పెట్టేవాలి, మన జీవితం అంతా దేవునికి ఒక గొప్ప పాత్రగా అయిపోవాలి. అలా మనం అందరం ఉందాం. ఈ జార్జ్ ముల్లర్ గారి వలె మనం కూడా విశ్వాసం కలిగి మన జీవితాన్ని కొనసాగిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.